audio jungle. వేరియస్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఆబ్వియస్లీ చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే తొలి ప్రేమ అందరికీ అవుతుంది కదా, సో అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ. సో ఆ విధంగా చాలా బెస్ట్. మదర్ సెంటిమెంట్, లవ్, సోషల్ ఎలిమెంట్ చాలా ఫాదర్ సెంటిమెంట్ అది ఉంది. ఉంది సోషల్ ఎలిమెంట్ అంటే లైక్ ఇట్స్ అబౌట్ టూ పీపుల్, టూ ఇండివిజువల్స్ అండ్ ఇట్స్ అబౌట్ లవ్ స్టోరీ. సో అందరికి నచ్చుతుంది. వరుణ్ తేజ్ యాక్షన్ ఇట్స్ నైస్. ఐ మీన్ లుక్ బాగుంది చాలా. రాశి కన్నా ఎమోషనల్ వైజ్ రాశి కన్నా యాక్షన్ చాలా బాగుంది. మ్యూజిక్ ఫ్యాబులస్. నిన్నిలా సాంగ్ ఇంకా సునైనా సాంగ్ రెండు చాలా ఫ్యాబులస్. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఓవరాల్ మ్యూజిక్ ఎలా ఉందండి సినిమాలో? సాంగ్స్ కానీ మ్యూజిక్ ఓవరాల్ మ్యూజిక్ చెప్పక ఆల్రెడీ ఆల్బమ్ చాలా హిట్ అయింది కదా. మ్యూజిక్ బాగుంది, అన్ని సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది ఆబ్వియస్లీ. అందుకే నచ్చుతుంది. లైక్ ప్రీవియస్ తొలి ప్రేమకి ఇప్పటికీ కంపారిజన్ వద్దు. ఇట్స్ డిఫరెంట్ మూవీ అండ్ ఇది ఇప్పుడు వర్జన్ లవ్ స్టోరీ కదా, సో ఆబ్వియస్లీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫీల్ కాలేజ్ సీన్స్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికి కనెక్ట్ అవుతుంది. కాలేజ్ సీన్స్ దాంట్లో నాకు ట్విస్ట్ ఉంటుంది. ఇంకా త్రీ డిఫరెంట్ స్కోప్స్ ఆఫ్ స్టోరీ కదా, సో ఆబ్వియస్లీ చాలా డిఫరెంట్ ఉంది. కామెడీ ఇట్స్ ఇమోషనల్ స్టోరీ, ఇమోషనల్ లవ్ స్టోరీ. సో కామెడీ అంటే ఉన్నది, కొన్ని సీన్స్లో కామెడీ ఉంది. తనది ఆబ్వియస్ చాలా కామెడీగా ఉంది తనది. అంటే సినిమా గురించి మేము చెప్పాల్సింది ఏం చెప్తామంటే అండి, సినిమా గురించి ఇప్పుడు తొలి ప్రేమ అంటున్నారు చాలామంది. ఏంటంటే తొలి ప్రేమ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అది వేరు, అది జమీన్ और ఆస్మాన్కి ఫరక్ అని చెప్తాను నేనైతే. నేనైతే ఆ తొలి ప్రేమ వేరు, జస్ట్ ఒక టైటిల్ని మాత్రమే వాడుకున్నారు సినిమాలో, తొలి ప్రేమని టచ్ చేయలేదని చెప్పొచ్చు. అండ్ ఇందులో చూసుకుంటే మాత్రం ఈ సినిమాలో ఏంటంటే తొలి ప్రేమలో లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఇది ఏంటంటే ఫస్ట్ లవ్. సో ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు అనేది ఒకటి చూపించారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే గొడవలు పడి ప్రేమికులు విడిపోతారు కదా, ఆ లవ్లో ఉన్న వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. లవ్లో ఉన్నప్పుడు గొడవ పడి మళ్ళీ బ్రేకప్ అయ్యి వెళ్ళిపోతారు, వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ డైరెక్టర్కి ఏం చెప్తామంటే పాతలైనా చాలామంది చేసేసినారు. ఈ డైరెక్టర్ ఏంటంటే తన స్టైల్లో తను ఏం చూపించుకోవాలన్నా అందులో మాత్రం సక్సెస్ అని చెప్పొచ్చు. ఆడియన్స్ని బాగా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి. అంటే బాగా కూర్చోబెట్టాడు, అందరిని బాగా నవ్వించాడు. మంచి అంటే బాగా ఫీల్తో తీసుకెళ్ళాడు అని చెప్పొచ్చు. పాత కథనే తన స్టైల్లో చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. తమన్ ఎక్సలెంట్ మ్యూజిక్, ఎక్కడ చూసినా తమన్ మ్యూజిక్ ఈ మధ్య. సో బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్సలెంట్గా ఇచ్చాడు. డెఫినెట్గా ఇప్పుడు గాయత్రి సినిమా ఈ సినిమా కంపేర్ చేసుకుంటే గాయత్రి వాజ్ అన్ ఎమోషన్ డ్రామా అని చెప్పొచ్చు. ఇది ఇట్లాగే రొమాంటిక్ థ్రిల్లర్, రొమాంటిక్ అని చెప్పొచ్చు. సో అంటే ఇప్పుడు టైటిల్ని మాత్రమే వాడారు. జస్టిఫికేషన్ అంటే అది ఏంటి, అది ఎట్లా అంటే అది చెప్పాను కదా ఇందాక, జమీన్ और ఆస్మాన్ అన్న కదా, అందుకే అన్న. సో ఆ తొలి ప్రేమ వేరు, అది 1 year ఆడిన సినిమా, పవర్ స్టార్కి నంది అవార్డు తెచ్చిన సినిమా. సో దాని నుంచి ఎవరు టచ్ చేయలేరు ఆ సినిమాని. కాకపోతే ఏంటంటే టైటిల్ని వాడారు అంతే. సో ఈ సినిమా ఏంటంటే చాలా వచ్చాయి కదా, ఆ లైన్స్ చాలా వచ్చాయి. తన డైరెక్టర్ ఏంటంటే తను అనుకున్నది ఏదైతే ఆడియన్స్ని బాగా కూర్చోబెట్టాడో అందులో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. బాగాలేదని చెప్పలేము, సినిమా బాగుంది, యావరేజ్ అంటారు కదా, అట్లా అని చెప్పొచ్చు. డెఫినెట్గా మ్యాక్సిమం నాకు తెలిసి అయితే హిట్ కూడా అనొచ్చు. రేటింగ్ నేను ఇవ్వను భయ, ఇట్స్ మై ఒపీనియన్ అంతే. ఆ పేరు తీసుకోవడం ఇస్ రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. సో దాన్ని బాగా న్యాయం చేశారని చెప్పాలి. ఫిదా సినిమాతో కంపేర్ చేసుకోవచ్చు. ఫిదా సినిమాతో కంపేర్ చేయొచ్చు. అండ్ మెయిన్ లవ్ పరంగా అన్ని పరంగా, ఎందుకంటే ఫిదా మెయిన్ అది కొంచెం హీరోయిన్ సెంట్రిక్ కాబట్టి, ఇది మొత్తం హీరో సెంట్రిక్ కూడా ఉంటుంది కాబట్టి ఇది. సో అట్లా కంపేర్ చేసుకోవచ్చు అని. ఎస్, వరుణ్ తేజ్ బాగా న్యాయం చేశారని చెప్పాలి. అట్లా ఏం లేదు, తొలి ప్రేమ ఇస్ యాప్ట్ అని చెప్పాలన్నమాట. కరెక్ట్గానే పెట్టుకున్నారు అని చెప్పాలి. అంటే వాళ్ళకి అది నచ్చింది అండ్ ఆల్సో స్టోరీకి బాగా కనెక్ట్ అయింది. నచ్చడం ఒకటి అండ్ స్టోరీకి కనెక్ట్ అవ్వాలి కాబట్టి, స్టోరీ బాగా కనెక్ట్ అయింది కాబట్టి ఆ టైటిల్ పెట్టుకున్నారు అనిపించింది. తమన్ మ్యూజిక్ సూపర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ సూపర్ అని చెప్పాలి. వరుణ్ తేజ్ చాలా ఎమోషనల్ సీన్స్ అవి చాలా బాగా చేశారని చెప్పాలన్నమాట. సినిమా ప్లస్ పాయింట్స్ జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రఫీ అండ్ తమన్ గారి మ్యూజిక్, వరుణ్ తేజ్ గారి మేకోవర్, రాశి ఖన్నా క్యూట్నెస్ అండ్ స్టోరీ, ఇవన్నీ హైలైట్స్ అని చెప్పాలి.
డాన్సెస్ వైజ్ ఇది మెయిన్ ఏంటంటే కొంచెం లవ్ స్టోరీ సాంగ్స్ కాబట్టి డాన్సెస్ వైజ్ కొంచెం తక్కువే, కానీ సునోనా సాంగ్లో ఒక సాంగ్లో చాలా బాగా చేస్తాడని చెప్పాలన్నమాట. లవ్ స్టోరీ కొంచెం ఓల్డ్ అనిపించినా కూడా ద మూమెంట్స్ దట్ క్రియేటెడ్ లైక్ ఆ సిచ్యువేషన్స్ కానీ అవి క్రియేట్ చేసింది మాత్రం చాలా బాగున్నాయి. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో మన కమెడియన్ విద్యు రమన్ అని చెప్పి ఒక కమెడియన్ తను కానీ సీనియర్ కింద తన యాక్టింగ్ కానీ అదంతా అంటే కొంచెం డిఫరెంట్ మూమెంట్స్ కింద క్రియేట్ చేసినట్టు అనిపించింది అనమాట. ఏమో నాకైతే నచ్చింది, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళ ఉంటాయి, బట్ ఐ లైక్ ద మోస్ట్ అని చెప్పాలన్నమాట. ఎక్కువ మూవీ అంతా లండన్లో తీసారంటారు. యా ఫస్ట్ హాఫ్ మొత్తం వైజాగ్, సెకండ్ హాఫ్ మొత్తం లండన్ మొత్తం ఉంటుంది అన్న. లండన్ మొత్తం రెండు ఈక్వల్గా సినిమాటోగ్రఫీ రిచ్నెస్ తీసుకొచ్చారు చాలా బాగా. మంచి ఫుల్ ఫ్లెజ్డ్ లవ్ స్టోరీ అని చెప్పాలి. మేబీ అంటే వరుణ్ తేజ్ హీఈస్ యాప్ట్, హీఈస్ గుడ్, కానీ సిద్ధార్థ్ ఉండుంటే సిద్ధార్థ్ కూడా బాగుండేవాళ్ళు. చాలా ఉన్నారు లవర్ బాయ్స్ వైజ్ ఎవరున్నా కానీ చాలా బాగుండేది. అండ్ వరుణ్ తేజ్ మాత్రం చాలా మెయిన్గా ఎమోషన్ సీన్స్లో మాత్రం చాలా బాగా చేశాడని చెప్పాలి. అది బీట్ చేయడం చాలా కష్టమేమో అనిపించింది నాకైతే. హీరోయిన్ తను కూడా క్యూట్గా, తనకు కూడా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ఉంది కాబట్టి తను క్యూట్గా ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా సూపర్గా చేసిందండి. రాశి కన్నా కాకుండా ఇంకెవరు అంటే మన రెజీనా బాగానే ఉండేది, కొంచెం డిఫరెంట్గా ఉండేది. మన పెళ్లి చూపులు హీరోయిన్ తను, రితువార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.